आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी के कोंडापुर मंडल में अराजी के नए कानून भू भारती के एक जलसे से पुंगुलेटी श्रीनिवास रेड्डी रियासती वजीर रेवेन्यू, दामोदर राज नरसिम्हा वजीर सेहत, संजीव रेड्डी रुकन असेंबली, नारायण खेड़, निर्मला जग्गारेड्डी चेयरमैन इंडस्ट्रीज, वी क्रांति कलेक्टर जिला ने खिताब किया। తదుపరి 4 మండలాలతో పాటు రాష్ట్రంలో మిగిలిన 28 జిల్లాలలో 28 మండలాలలో పైలట్ గా ఈ భూభారతి చట్టం ఎలా ప్రజల్లోకి చుట్టంలా తీసుకెళ్లాలి అనేది తీసుకెళ్తూ ప్రతి మండలంలో కూడా ఈ భూభారతి చట్టం మీద గౌరవ కలెక్టర్లు వారి వారి పరిధిలోని మండలాలకు వెళ్లి ఈ భూభారతి చట్టాన్ని పూర్తిగా అర్థమయ్యేలాగా రైతన్నలకి వివరించిన తర్వాత ఈ పైలట్ మండలాలు కూడా ఈనాడు సేకరించడం జరిగింది। ప్రధానంగా ఇందాక మనం చూసాం ప్రతిస్పందన కనుక ఈ రోజు చాలా జాగ్రత్తగా ఆ రూల్స్ రూపొందించి ప్రతి గ్రామంలో కనీసం 30% భూ తగాదాలు కావు, భూ సమస్యలు ఉన్నాయి। ఆ సమస్యలు సృష్టించింది గత ప్రభుత్వంలో, గత చట్టంలో। దానికి పరిష్కార దిశగా ఈ రోజు భూభారతి అనే చట్టాన్ని రూల్స్ తీసుకొచ్చి ముందుకు సాగుతున్నాం। మీ అందరి సహకారం ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటాయని చెప్పి విశ్వసిస్తూ నేను సెలవు తీసుకుంటాను। ప్రధాన అంశం వచ్చేసి అప్పీల్ వ్యవస్థ అందించడం జరిగింది। ఇది వరకు ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయితే ఆ భూమిలో ఒకవేళ ఏదైనా మార్పు కోరితే సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే అది డీల్ అయ్యేది। కానీ ఇప్పుడు ఒకవేళ ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్ తో మీరు సంతృప్తి చెందకపోతే ఆర్డీఓ ముందు మీరు అప్పీల్ వేసుకోవచ్చు। ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ తో మీరు సంతృప్తి చెందకపోతే కలెక్టర్ ముందు అప్పీల్ వేసుకోవచ్చు। కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద ల్యాండ్ ట్రిబ్యునల్ మీద కూడా మీరు అప్పీల్ వేసుకోవచ్చు। కాబట్టి కొలలేని పరిస్థితి ఉన్న భూమి తాత ముత్తాతలు సంపాదించిన భూమి మన చేత లేకుండా పోయింది। కాబట్టి ఇప్పుడు ఈ చట్టం ద్వారా మరి మన అందరు కూడా న్యాయం చేస్తున్న రెవెన్యూ శాఖ వాళ్ళకి మన ముఖ్యమంత్రికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జరిగింది। మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎంతో మంది గత ప్రభుత్వంలోని ఆ పార్టీకి రూలింగ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో నాయకులు వాళ్ళ పేరు మీద ధరణిలో ప్రభుత్వం